హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మల్టీగ్రెయిన్ దోశని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. నేను ఏ విధంగా ఏ కొలతలతో మంచిగా చేశానో మీకు కూడా చూపిస్తానండి. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ముక్కాలు వంతు అన్నట్టు ముక్కాలు వంతుగానే అన్నీ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే దాల్ తీసుకున్నానండి. ఆ తర్వాత జొన్నలు తెలుసు కదండి, జొన్న. ఆ తర్వాత కొంచెం రైస్, ఆ తర్వాత పెసర్లు వేసుకున్న తర్వాతకి ఈ మినప్పప్పు వేసుకున్నానండి. మినప్పప్పుని పక్కన నానబెట్టాను, పొట్టు మినప్పప్పు కనుక. తర్వాత వాటిని అన్నిటిని అయితే నేను నానబెట్టేసాను ఓవర్ నైట్ అన్నమాట. అంటే 8 నానబెడితే మళ్ళీ మార్నింగ్ 6 అట్లా మిక్సీ పట్టాను. ఇవన్నీ చూడండి, మినపప్పు అయితే అంత పొట్టు తీసేసినట్టు అంత నీట్గా వాష్ చేశాను. ఇవి కూడా వాష్ చేశానండి. ఆ తర్వాతకి ఈ రెండింటిని మిక్సీ పట్టాలి అన్నమాట. మిక్సీ పట్టేటప్పుడు ఇప్పుడు మనం పొద్దున్నే మిక్సీ పట్టుకోవాలా, ఒక 2 అవర్స్ తర్వాతకి దోశ వేసుకోవాలి, అంతేనండి. నేనైతే అన్నిటినీ ఫస్ట్ అయితే మిక్సీ పడుతున్నాను. జొన్నలు అసలు మెదగవు అంటారు, కానీ జొన్నలు కూడా మెదుగుతాయండి. అన్ని మల్టీగ్రెయిన్స్ అంటే అన్నీ యాడ్ చేస్తేనే మనం ఒక హెల్తీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసినట్లు ఉంటుంది. అందులో మనం దోశ బ్యాటర్లో ఎలా ప్రిపేర్ చేస్తామో అట్లాగేనండి. అందులో కొంచెంగా నీళ్ళు వేసి కలుపుతూ అలాగా మిక్సీ పట్టానండి. చూడండి, కన్సిస్టెన్సీ చాలా స్మూత్గా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. నేనైతే మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లో అయితే ఇలా తీసుకొని పెట్టుకున్నాను అన్నట్టు. ఇలా పెట్టుకున్న తర్వాతకి నేను 6 అట్లా పెట్టాను కనుక 1.5 అవర్ అట్లా పులిస్తే బాగుంటుంది అనేసి వదిలేసాను. ఆ తర్వాత నేను ఇంట్లో పనులన్నీ ఇట్లా చేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చి చూశాను, ఓకే, బబుల్స్ వచ్చాయి చూడండి. అంటే ఆల్మోస్ట్ కొంచెం బాగా పులిసిపోయినట్టు అనిపించింది. ఇంకా అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి తిప్పుతూ సాల్ట్ యాడ్ చేసిన తర్వాతకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే, అంత కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు దోశ వేయడానికి వస్తుంది అన్నట్టు. అలా వాటర్ కూడా వేసుకున్న తర్వాతకి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెన్నం పెట్టేసిన తర్వాత నేను అందులో ఆనియన్ ఆయిల్తో పెన్నాన్ని అయితే రుద్దుకుంటున్నాను. అలా రుద్దుకున్న తర్వాత దానిపైకి దోశలు వేస్తున్నాను. చూడండి, ఎంతో అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు ఈ మల్టీగ్రెయిన్స్ అంటే నేను ఏమేమి వేసానో, ఏ కొలతలతో వేసానో మీరు కూడా అలానే వేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను దీన్ని ఫస్ట్ టైమే ప్రిపేర్ చేశాను అన్నట్టు. మా పిల్లలు ఏమీ తినకపోవడం వలన ప్రోటీన్ ఫుడ్ అసలుకి అందట్లేదనేసి ఇలా ప్రిపేర్ చేశానండి. ఇది ఫస్ట్ దేవునికి అన్నట్టు. మీరు కూడా ఇట్లా వేస్తారా? నేనైతే దోశలు చేసేటప్పుడు ఫస్ట్ దేవునికి అయితే ఇట్లయితే వేస్తుంటాను. ఆ తర్వాత ఇప్పుడు రెండో దోశ అన్నట్టు చాలా సింపుల్గా దోశ లెక్కనే వచ్చేస్తున్నాయండి. వేస్తుంటే టేస్ట్ మాత్రం దోశలాగానే అనిపించింది. ఎందుకంటే దాంట్లో మినప్పప్పులు కొంచెం బియ్యం కూడా యాడ్ చేసాం కనుక. మీరు కూడా ట్రై చేయండి. మనకు దోశ టేస్ట్కి మాత్రం తీసిపోదు అనిపించేంత టేస్ట్ అయితే ఉంటుంది. దీన్ని పల్లీల చట్నీ మీదకి లేకపోతే టమోటా చట్నీతోటి తీసుకొని తినొచ్చండి. ఇంతకీ నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలా నేను దోశలు పోస్తూనే ఉంటాను. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ని అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. కొంచెం ఎంకరేజ్ చేయండి, అంటే లైక్ చేయండి. వీలైతే ఈ రెసిపీ తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఈ రెసిపీని. అలాగే కామెంట్ కూడా చేయండి. అంతేనండి. చూడండి, నేను మీ ముందరే వేస్తున్నాను. ఎంతో సింపుల్గా వచ్చేసాయి చూడండి దోశలు అయితే. అలాగే ఇంకా వెరైటీ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, నేనైతే ప్రిపేర్ చేస్తాను. మీకు కొలతలతో కావాలంటే కూడా నేను అయితే కొలతలతో చేసి